మొన్న ఎన్నికల్లో కూడా భారతదేశంలో ఎన్నికల్లో కూడా బీజేపీకి 240 సీట్లకి ఎందుకు కుదేలైంది అది. ఆ అజెండా అంతా వాళ్ళు నడిపించారు అక్కడి నుంచి. అలాగే ఇప్పుడు మనకు ఎస్పెషలీ రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ చూస్తుంటే కనుక ఎందుకు ఇతను ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే కనుక అతను కంప్లీట్గా వాళ్ళ యొక్క అధీనంలో ఉన్నాడు. సరే చైనాతోటి ఎంఓయూ ఉన్నది, రెండవది అమెరికన్ డీప్ స్టేట్ కంట్రోల్లో అతను ఉన్నాడు. అమెరికా వెళ్ళినప్పుడంతా శామ్ పిట్రోడా వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఆ అజెండా అంతా అక్కడ ఫిక్స్ అవుతుంది. ఆ ఫిక్స్ అయినటువంటి అజెండాని ఇతను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇతనికంటూ స్పెషల్గా ఆలోచన ఏం లేదు, వాళ్ళు ఏం చెప్తే అది ముందుకు తీసుకెళ్తాడు. క్యాస్ట్ సెన్సస్ మీద ఫోకస్ చేయమన్నారు. గత ఎన్నికల్లో మొత్తం బీసీల మీద వీటి మీదే ఫోకస్. ఇప్పుడు అది అయిపోయింది, దాని పక్కన పెట్టేసాడు అతను, దాని గురించి మాట్లాడట్లేదే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద టార్గెట్ చేయమంటున్నారు. అందుకని ఎలక్షన్ కమిషన్ మీద టార్గెట్ చేస్తున్నారు. ఈ అజెండా అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది. ఈ డీప్ స్టేట్ యొక్క కార్యక్రమాల్లో ఎటువంటి మార్పు లేదు. ఓకే, ఫేక్ నెరేటివ్స్, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఫేక్ నెరేటివ్స్ వాళ్ళే నడిపించారు.